జ్యోతి అప్డేట్స్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తోనూ ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు సీఎంతో సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్లో భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్కు చంద్రబాబు హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్ర దేవ్ సహా నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రాత్రికి ఢిల్లీలోనే సీఎం బస చేయనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తోనూ ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు సీఎంతో సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్లో భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్కు చంద్రబాబు హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్ర దేవ్ సహా నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రాత్రికి ఢిల్లీలోనే సీఎం బస చేయనున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించనున్నారు, వివరాలేంటి? మార్నింగ్ జ్యోతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఏదైతే ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 11:30 హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో పాటు ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు, నిధులకు సంబంధించి అంశాలపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. ముఖ్యంగా పోలవరం తుది దశకి చేరుకున్న నేపథ్యంలో పోలవరానికి రావాల్సిన ఏదైతే నిధులు ఉన్నాయో వాటిని ముఖ్యంగా ఈరోజు వివరించనున్నారు. పోలవరం దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఇంకొంత ప్రాజెక్టుకి సంబంధించి నిధులు సమకూర్చే విధంగా కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి ముఖ్యమంత్రి వివరించనున్నారు. దానికి సంబంధించి పోలవరం ఇప్పటి వరకు ఎంతవరకు పూర్తయిందనే దాని మీద కూడా ఒక ప్రెజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి జలశక్తి శాఖ మంత్రి జిఆర్ పాటిల్ కి వివరించి దానికి సంబంధించిన నిధులు సమకూర్చే విధంగా కూడా ఈ భేటీ కానున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే రాష్ట్రానికి సంబంధించి మరికొన్ని ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టుల అంశాలకు సంబంధించి ఆ ప్రాజెక్టులు ఎంతవరకు ఉన్నాయి అనే దాని మీద కూడా జలశక్తి శాఖ మంత్రితో కూడా సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి ఏదైతే ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు సంబంధించి ప్రత్యేక సమావేశం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకి హోటల్ తాజ్ ప్యాలెస్ లో భారత పరిశ్రమల సమైక్య బిజినెస్ సమ్మిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ సమ్మిట్ లో ముఖ్యమంత్రి ప్రధానంగా పాల్గొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించవలసిన ప్రాజెక్టులకు సంబంధించి ఆ ప్రతినిధులతో కూడా సమావేశం కానున్నారు. అనంతరం ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ఆర్ మహేంద్రతో సహా నీతి ఆయోగ్ సభ్యులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. నిన్న
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి ప్రధానమంత్రి మోడీ వచ్చిన నేపథ్యంలో ఫ్యామిలీతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడి నిన్న దాదాపు 1:20 పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నివాసంలో మోడీ ఉన్న నేపథ్యంలో ఈ ఏదైతే ఢిల్లీ టూర్ కి సంబంధించి ప్రధానంగా పెట్టుబడుల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడుల లక్ష్యంగా ఈ రోజు ఢిల్లీ టూరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. దానికి సంబంధించి ఈ రోజు అందరూ ఏదైతే హోంమంత్రితో కావచ్చు, జలశక్తి శాఖ మంత్రితో కావచ్చు, వీళ్ళందరితో భేటీ అయిన అనంతరం ఈ రోజు రాత్రికి ముఖ్యమంత్రి ఢిల్లీలోనే బస చేయనున్నారు. అనంతరం రేపు ఏదైతే అమరావతికి అయితే రానున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కొండలరావు.